ఇవాళ కేసీఆర్ గారు ఊకదంపుడు ఉపన్యాసాలు మాని రండి మీరు ఢిల్లీకి, కూర్చోండి జంతర్ మంతర్లు, చావో రేవో తేల్చుకో. తాపకు ముందోసారి చెప్తాడు పులి నోట్లో తలకాయ పెట్టిన చావుకు దగ్గరకు పోయి వచ్చిన నేను ప్రాణాలను పెట్టి తెలంగాణ తెచ్చినాను. ఎందుకయా తెలంగాణను తెచ్చి తెగనమ్ముకోవడానిక, నీ వ్యాపారం చేసుకోవడానిక, నీ కుటుంబం నువ్వు కలిసి వేల కోట్లు దోసుకోవడానిక, దేనికోసం ఇవ్వాలి ఈ తెలంగాణ? కాబట్టి కేసీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధున్న హైదరాబాద్ వదిలి ఢిల్లీకి రావాలి, జంతర్ మంతర్లో దీక్ష కూర్చోవాలి. కేసీఆర్ చచ్చుడో కేంద్రం వరి కొనుగోలు చేసుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలాలి. నువ్వు వచ్చి కూర్చో, నువ్వు చచ్చే వరకు కేంద్రం వరి కొనే వరకు మేము కాపలా ఉంటాం. నీది ఏదో ఒకటి తేలాలి, లేకపోతే ప్రజలు నిన్ను ఉరేసే రోజు వస్తుంది. వరి రైతులను మోసం చేసినందుకు తెలంగాణ సమాజం కేసీఆర్ను ఉరేసే రోజులు తొందరలోనే ఉన్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేనే లేదు. అట్లాంటి దొంగతోటి చట్టుగా తాడేవాడన్న బుద్ధి ఉన్నాడు ఎవడన్నా సమాజంలో ఇంత గౌరవంగా బతికేటోడు కేసీఆర్ పక్కన నించుంటాడా? అట్లాంటి కేసీఆర్ తోని మాకేం సంబంధం? నిన్న మీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ వచ్చి జంతర్ మంతర్లో ధర్నా చేస్తే సోనియా గాంధీని తీసుకొస్తాను. నేను కూడా అదే చెప్పిన. కేసీఆర్ వచ్చి ధర్నా చేస్తే కేసీఆర్ చచ్చుడో కేంద్రం వరి కొనుగోలు చేసుడో అక్కడి వరకు కంచేసి కేసీఆర్ చుట్టూ అంటే అంశాల వారుగానైతే కలిసిపోతారు అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ వరి దానికోసం అయితే ఆయన చచ్చుడో వరి కొనుడో తేలాలంటున్నాం. మీరు అది అర్థం చేసుకుంటలేరు. మీరు రైతులకు సంబంధించిన విషయంలో నిజంగానే కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ అంటుండు కదా, ఢిల్లీ మీద యుద్ధం అంటుండు కదా. మోడీని ఈయన చూస్తే మోడీ గజగజలాడుతుండ్రు, మోడీకి లాగు తడుస్తుంది అంటుండు కదా. అదేందో వచ్చి చూపిత్రా అంటున్నాం. ఓ వీడియో వచ్చింది, మీరు చూసినో లేదో. పీయూష్ గోయల్తో మీటింగ్లో పోయి కేసీఆర్ ఏమడుగుతారో చూసిరా? నేను చాలా అలసిపోయినా నాకు కాఫీ కావాలి, బిస్కెట్లు కావాలంటుండు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఢిల్లీకి వచ్చింది బిస్కెట్ల కోసం, కాఫీల కోసం. ఆయన సిగ్గుండొద్దా? కొడుకుకు సిగ్గు లేకపోయినా తనకైనా సిగ్గుండొద్దా? ఇట్లాంట గాలినాయల్ని ఎవడన్నా అంత ముఖ్యమైన కీలకమైన సమావేశానికి పంపిస్తాడా? ఒకవేళ మీ దగ్గర వీడియో లేకపోతే నేను పంపిస్తా. పీయూష్ గోయల్తో కేసీఆర్ సమావేశంలో వరి కొనుగోలు గురించి, తెలంగాణ చనిపోతున్న రైతుల గురించి మాట్లాడలే. నేను పొద్దున్నుంచి చాలా అలసిపోయినా నాకు టీ కాఫీ లేవని ఇప్పించు, టిఫిన్లు పెట్టించు అని అడుగుతాడు. ఇంతకంటే సిగ్గు మాలిన దరిద్రమైన ఎవడన్నా భూమి మీద ఉంటాడా? కళ్ళాలలో కుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే కాఫీ తాగాలి, బిస్కెట్లు తినాలని ఎవరికైనా మనిషి అనేటోనికి అనిపిస్తుందా? అట్లాంటి నీచమైన చరిత్ర తండ్రి కొడుకులది. వాళ్ళతో మాకెందుకు మీరు రుద్దుతారు? మద్దతు కాదు, కాపలా కాస్తాం అంటున్నాం. ఆయన చచ్చుడో వరి కొనుడో రెండింటిలో తేలే వరకు మా కార్యకర్తల శ్రేణులను పెట్టి కాపలా కాస్తాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.